నెల 26 నుంచి 30వ తేదీ వరకు అస్సాంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 34 పతకాలు సాధించి దేశంలోనే 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం గాజువాకలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మరియు కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్ణంరెడ్డి నరసింహారావు కార్యాలయంలో అభినందన సభ జరిగింది. గెలుపొందిన విజేతలకు ట్రోఫీ, మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మస్థైర్యం కూడా లభిస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గంట నూకరాజు, జిఎస్ ప్రేమ్, సీనియర్ కోచ్లు వెంకట, సన్నీ, ఆనంద్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పథకాలు సాధించిన వారు సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వారు టి శ్రీనిధి, జి కీర్తన, జి అపర్ణ, వై అభయరామ్, జి ప్రజ్వల్, రంజిత, జి చందు బ్రాంచ్ మెడల్ సాధించారు. జి యశ్వంత్, యు పవన్ కుమార్, సిహెచ్ గణేష్ కుమార్, బాల కార్తికేయ సిల్వర్ మెడల్ సాధించారు. పి మధుసూర్య, వై కార్తిక్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వారు. జి ఎల్లాజీ సీనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వారు. జి అజయ్, సిహెచ్ గిరిప్రసాద్, జిసిఎస్ వర్మ, కె శ్రవణ్ కుమార్, బివిఎస్ సూరజ్. నమస్కారం. అస్సాంలో మొన్న 26 నుంచి 30 తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 19 మంది స్టూడెంట్స్ వెళ్లడం జరిగింది. న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గంట నూకరాజు గారు, అదేవిధంగా ప్రేమ్ గారు, మిగతా మాస్టర్స్ అంతా కలిసి, కోచెస్, రెఫరీస్, జడ్జెస్ అంతా, టీమ్ మేనేజర్ అందరూ కలిసి వెళ్లారు. మనకి భారతదేశంలో ఉన్న సుమారు 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు 3000 మంది పాడుకుంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెకండ్ ప్లేస్ వచ్చింది. దానికి ఓవరాల్ గా సబ్ జూనియర్స్ లో ఓవరాల్ సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాగే జూనియర్స్ లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. చూస్తున్నాం పెద్ద కప్స్ కూడా ఓవరాల్ ఛాంపియన్వి, చాలా పెద్ద కప్స్, సుమారు 3 అడుగులు పైగా ఉంది. 2 కప్పులు సాధించారు. ఈ సందర్భంగా మొత్తం వెళ్ళిన టీం అందరికి అభినందన సభ ఏర్పాటు చేసి అందరికి మెడల్స్, పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికి కూడా మెడల్స్ ప్రదానం చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్మ గారు, సన్నీ గారు, వెంకట గారు, ఆనంద్ గారు, గోవింద్ గారు, రాజా గారు, పిల్లల పేరెంట్స్ అందరూ పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. 30వ తేదీ వరకు అయ్యాయి. నార్త్ లఖింపూర్ లో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరిగాయండి. ఆ టోర్నమెంట్ కి మన ఏపీ నుంచి 50 మంది వెళ్ళారు. అందులో 19 మందికి డబుల్ మెడల్స్ రావడం వల్ల సబ్ జూనియర్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే జూనియర్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సెకండ్ ప్లేస్ లో వచ్చింది సార్. ఇందులో 34 అంటే ఏపీకి 34 మెడల్స్ రావడం చాలా గర్వకారణం. అలాగే ఛాంపియన్షిప్ రావడం వస్తుందనేసి మాకు కేఎన్ఆర్ గారు చెప్పడం, కంపల్సరీ మీరు ఈసారి ఛాంపియన్షిప్ తో వస్తారు అని సమయంతో చెప్పడంతో మాకు ఈ రోజు ఓవరాల్ ఛాంపియన్షిప్ తో పక్కాగా వచ్చామండి. వచ్చిన వెంటనే మా కేఎన్ఆర్ గారిని మాకు ఎప్పుడు మాకు ముందుండి మన ప్రతి దానికి మనకు సపోర్ట్ చేస్తుంటారు. ఆయన సపోర్ట్ గా కంపల్సరిగా వెళ్ళిన కేఎన్ఆర్ కలాలనేసి కేఎన్ఆర్ గారిని వచ్చి మేము కలవడం జరిగింది. స్పెషల్ అనమాట మనకు అక్కడ అస్సాం వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మన పిల్లలందరూ చాలా, అందులో ముఖ్యంగా వర్మ, శ్రవణ్, తర్వాత తిలకర్, స్వరూప్, నెక్స్ట్ శ్రావణం, తర్వాత అజయ్, నెక్స్ట్ వారి పేరు ఎల్లాజీ, వీళ్ళందరూ చిన్న పిల్లలతో సహా, చిన్నపిల్లల పేరు పెద్దగా నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు కూడా అందులో మాత్రం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మన పిల్లలు ప్రతి దాంట్లోనూ నెగ్గుకు రాగలరని, విజయం సాధించగలరని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిన ప్రతి ఒక్క స్టూడెంట్కి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర దెబ్బ అస్సాం అబ్బా అనిపించేలా ప్రతి ఒక్కళ్ళు మెడల్స్తో తిరిగి రావడం జరిగింది. ఈ విజయం అనేది యాక్చువల్గా కేఎన్ఆర్కే చెందాలి. ఎందుకంటే ఆయనకు ఒకసారి ఎప్పుడు చెప్పినప్పుడు మీరు ఈసారి అలా కాదండి కంపల్సరీగా కొట్టుకొని రావాలని చెప్పేసి అంటే ఆ సత్తాని మా పిల్లలు సాటి ఈరోజు ఆయనకి నిజంగా అంకితం ఇచ్చేలా తయారు చేశారు. 2 ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం అంటే మామూలు విషయం కాదు అది.
నిజంగా గ్రేట్. మా మాస్టర్ల పరువు నిలబెట్టిన మా ప్రతి స్టూడెంట్ అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇటీవల